వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ దోశ రెసిపీ అండి. అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాల్లో ఇడ్లీ పిండి, దోశ పిండి, పిండి ప్యాటర్న్ యూస్ చేయకుండా చక్కగా చేసుకునే టిఫిన్ స్నాక్ అండి. చూడండి ఎట్లా స్పాంజీగా వచ్చిందో, మెత్తగా. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. పల్లీల చట్నీ చేసుకున్నాను దోశలో కాంబినేషను. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. మరి చూసారా, స్పాంజీ దోసెస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. నేను చెప్పే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను యూస్ చేసిన టిప్స్ అన్నీ కూడా, మనకు ఎక్కువ ఐటమ్స్ కూడా ఏమీ లేదండి. చాలా అంటే ఇంట్లో ఉన్న రెండు ఇంగ్రీడియంట్స్తో. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా 1 కప్పు గోధుమ రవ్వ ఉంటుంది కదండి, ఉప్మా రవ్వ, ఆ రవ్వను తీసుకోవాలి. అలాగే 1 కప్పు పుల్లటి పెరుగు తీసుకోవాలండి. పెరుగు కొంచెం పుల్లగా ఉండాలి. ఇన్ కేస్ మీకు పెరుగు పుల్లగా లేదు అంటే కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోండి. ఇలా పెరుగు యాడ్ చేసుకొని గోధుమ రవ్వ అంతా కూడా పెరుగులో నానే వరకు బాగా కలుపుకోవాలి. పెరుగును ముందుగా చిలక్కొట్టుకొని మజ్జిగలాగన్నా వేసుకోవచ్చు, లేదంటే పెరుగు పలంగా వేసుకొనన్నా కలుపుకోవచ్చు. ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్లేవర్ కలిసేటట్టు ఉప్పు బాగా కలుపుకొని ఇప్పుడు ఒకసారి సమానంగా చేసుకొని మూత పెట్టేసుకోవాలి. జస్ట్ ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఈ పిండి మిశ్రమం అంతా కూడా పెరుగు అంతా పీల్చేసుకొని బాగా నాని ఉబ్బింది కదా గోధుమ రవ్వ అంతా కూడా. ఇలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమం లాగా మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని అంతటినీ. అలాగే మనం రవ్వ పెరుగు తీసుకున్న కప్పు కొలతతోనే 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉంది కదండి, ఎక్కువ వాటర్ యాడ్ చేయనవసరం లేదు. జస్ట్ 1/2 కప్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా పిండి మిశ్రమాన్ని బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పిండి మిశ్రమం అంతా కూడా ఈ విధంగా బరకగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. అంటే కొంచెం రవ్వగా ఉండాలి, మరీ మెత్తగా కాకుండా అండి. ఇలా చేసుకుంటే చాలా స్పాంజీగా, రవ్వ ఉంటుంది కదండి, బాగా వస్తుంది. దోశ అనేది మెత్తగా ఉంటుంది. ముఖ్యంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకు దోశ రాదు అనేది ఏమీ లేదండి. ఇందులో కొంచెం 1 పావు స్పూను తినే సోడా కానీ ఈనో కానీ వేసుకోవాలి. ఇలా మిశ్రమం అంతా కూడా కలిపేసుకొని 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి. జస్ట్ బబుల్స్ కింద మనకి పిండి ఊరుతుంది. ఇప్పుడు పల్లీల చట్నీ కోసం 1/2 కప్పు పల్లీలు తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు పుట్నాల పప్పు, ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకోవాలి. కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్టు, కొంచెం జీలకర్ర వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పచ్చడి రెడీ చేసేసుకోవాలండి మిక్సీలో. చూడండి, చట్నీ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని ఇంకా తాలింపు వేసేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు దోశ ప్యాటర్న్ నానిపోయింది. 5 మినిట్స్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి బాగా ఫ్రై అవ్వాలి. బాగా కాలిన తర్వాత కొంచెం వాటర్ చిలకరిస్తే అలా పొగలు బబుల్స్ రావాలి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని వేసుకున్నాక కంప్లీట్గా స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి. ఈ దోశ అంతా కూడా సిమ్లోనే ఉడకాలి, అప్పుడే చాలా బాగుంటుంది. స్టిక్ కడాయి అయితే కనుక ఎక్కువసేపు ఉంచాలండి దోశ, అప్పుడే బాగా లోపల వరకు కాలుతుంది. నేను మామూలు కడాయి కాబట్టి త్వరగానే ఫ్రై అయింది. చూడండి, ఇట్లాగా పైన ఆయిల్ అప్లై చేసుకొని 1 సెకను జస్ట్ అట్లా టాస్ చేసుకుంటూ తీసుకుంటే చూడండి చాలా టేస్టీ దోశ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా అలా బబుల్స్గా ఎలా వచ్చిందో. మీకు క్రిస్పీగా కావాలి అంటే బాగా పలచగా వేసుకుంటే వస్తుందండి. నేనైతే ఇలా స్పాంజ్ దోసెస్ కిందే వేసుకున్నాను. చూసారా, టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముఖ్యంగా అప్పటికప్పుడు ఏ దోశ పిండి లేకపోయినా మనకి ఇట్లా దోశ ప్యాటర్న్ వేసుకొని చేసుకోవచ్చు. చూసారా అలా స్పాంజ్ లాగా వచ్చిందో, అంతే మెత్తగా వస్తుంది. ఇంకా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఎవరికి నచ్చలేదు అన్న మాటనైతే ఉండదు. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. రెసిపీని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదా నా స్పాంజీ దోశ, మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.